ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక లోతైన విషయాలు మాకు బోధిస్తున్నందు బట్టి నీకేమి రుణం తీర్చుకోగలం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ దినం మేము సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు ధ్యానించుకోబోతుండగా, తండ్రి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథ ధ్యానం 27వ అధ్యాయం 20 నుండి 22 వచనములు. పాతాళమునకును అగాధ కూపమునకు తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి యుక్తి కానేరదు. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదిలిపోదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. మన జీవితంలో మానవ స్వభావం గురించి, మన ఆశలు మరియు అహంకారం గురించి, అలాగే మూఢత్వం గురించి దేవుని వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకుందాం. ఈ వాక్యాలు మనల్ని మనం సరిచేసుకోవడానికి, దేవుని జ్ఞానంతో జీవించడానికి సహాయపడతాయి. మొదటిగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. పాతాళమునకు అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఈ వచనం మానవ స్వభావం గురించి ఒక చేదు నిజాన్ని చెప్తుంది. పాతాళానికి, అగాధ కూపానికి ఎంతమంది మనుషులు, ఎంత సంపద వచ్చినా అవి తృప్తి చెందవు. అలాగే మనిషి కంటికి కూడా ఎంత సంపద, పేరు ప్రఖ్యాతలు వచ్చినా తృప్తి ఉండదు. మనిషి ఎప్పుడు మరింత కావాలని కోరుకుంటూనే ఉంటాడు. మనం కోరుకున్నది పొందిన తర్వాత మరొకటి కావాలనిపిస్తుంది. ఈ తృప్తి లేని స్వభావం మన జీవితంలో శాంతిని దూరం చేస్తుంది. ఇదే విషయాన్ని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో సొలొమోను రాజు కూడా ఇలా చెప్పాడు. ద్రవ్యం నపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తిందడు, ధన సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు, ఇదియు వ్యర్థమే. ధనం సంపాదించిన కొద్దీ తృప్తి కలగదు, సరికదా ఆందోళన మరింత ఎక్కువ అవుతుంది. ధనికులను చూచి అసూయపడ్డ నిరుపేద ఎవరో ఈ మాటలు రాయలేదు. అంతవరకు జీవించిన వారిలోకెల్లా ధనికుడైన వ్యక్తి ఈ మాటలు అంటున్నది. లూకాసు వార్త 12వ అధ్యాయం 10వ వచనములో యేసయ్య ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదనెను. ఆత్మీయంగా మనం దేవునితో నిండినప్పుడు మాత్రమే నిజమైన తృప్తి ఉంటుంది. లేకపోతే ఈ లోక విషయాలు ఎంత ఉన్నా మనకు సరిపోవు. మనం ఈ లోకపు ఆశల నుండి మన హృదయాన్ని విడిపించుకోవాలి. మనకు ఉన్న వాటిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చిన వాటికి కృతజ్ఞతగా ఉండాలి. నిజమైన తృప్తి దేవునితో ఉన్న సంబంధంలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు 21వ వచనాన్ని చూద్దాం. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. ఈ వచనం మనిషిని ఎలా పరీక్షించవచ్చో వివరిస్తుంది. వెండిని మూసలో, బంగారాన్ని కొలిమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న మలినాలు పోతాయి. అప్పుడు వాటి స్వచ్ఛత తెలుస్తుంది. అలాగే ఒక మనిషికి పేరు ప్రఖ్యాతలు, గొప్ప కీర్తి వచ్చినప్పుడు అతని అసలు స్వభావం బయటపడుతుంది. కీర్తి వచ్చినప్పుడు అహంకారం పెరుగుతుందా లేక వినయం పెరుగుతుందా అనేది అతని వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తుంది. సౌలు రాజుకు విజయం, కీర్తి వచ్చినప్పుడు అతని హృదయంలో అహంకారం పెరిగి దేవునికి దూరమయ్యాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివని దేవుడు సౌలును గద్దించాడు. యేసయ్య జీవితంలో ఆయనకి కీర్తి వచ్చినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ వినయంగా తగ్గించుకున్న స్వభావంతోనే ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు అంటాడు, ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనేను అని. మనకి కీర్తి, గౌరవం వచ్చినప్పుడు అహంకరించకుండా, గర్వంగా ఫీల్ అవ్వకుండా దేవునికి మాత్రం మహిమనివ్వాలి. మనల్ని హెచ్చించినప్పుడు మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మన హృదయాలను ఎల్లప్పుడూ దేవుని ముందు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇక చివరిగా 22వ వచనాన్ని చూద్దాం. మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాన్ని వదిలిపోదట. ఈ వచనం మూడుని స్వభావం గురించి ఒక చేదు నిజాన్ని చెప్తుంది. ఒక మూడుని ఎన్ని శిక్షలు పెట్టినా, ఎన్ని విషయాలు నేర్పినా అతని మూఢత్వం అతని విడిచిపెట్టదు. మూఢత్వం అనేది ఒక వ్యక్తిలో లోతుగా నాటుకుపోయిన స్వభావం.
ఈ వచనం ద్వారా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కొందరు మనం ఎన్నిసార్లు హెచ్చరించినా వారు మారరు. ఫరో హృదయం గురించి ఆలోచించండి. దేవుడు ఎన్నిసార్లు 10 తెగుళ్లతో అతన్ని శిక్షించినా అతని హృదయం కఠినంగానే ఉంది. అతని మూఢత్వం అతను విడిచిపెట్టలేదు. యేసయ్య పరిచయులతో మాట్లాడినప్పుడు వారు ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్నిసార్లు ఆయన వాక్యం విన్నా వారు మారలేదు. వారి మూఢత్వం వారిని ఆయనను దూరం చేసింది. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసే బోధనలు విన్నా అతను మార్పు రాలేదు. చివరికి ఒక నమ్మద్రోహయాడు ఊరు పెట్టుకుని చనిపోయాడు. మనం దేవుని మాట విని బుద్ధిగా వినయంతో జీవించాలి. మనలో ఏమైనా మూఢత్వం, అహంకారం అంటే వాటిని దేవుని ముందు ఒప్పుకోవాలి. దేవుని వాక్యాన్ని విని మార్పు చెందాలి. విన్నారు కదండి. ఈరోజు మనం నేర్చుకున్న ఈ వాక్యాలు మన జీవితాన్ని జ్ఞానముతో పరిశుద్ధంగా జీవించటానికి సహాయపడతాయి. మనలో ఉన్న తృప్తి లేని స్వభావం నుండి, అహంకారం నుండి బయటపడటానికి, మూఢత్వం లేకుండా జీవించటానికి దేవుని సహాయాన్ని అడుగుదాం. మనం ప్రభువైన యేసు కృప మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ప్రభా నువ్విచ్చినటువంటి వాక్యాలను బట్టి నీకు స్తోత్రాలు. లోతైన విషయాలు ప్రభా మాకు ఈ దినం కూడా మీరు నేర్పించినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మాలో నైనా తృప్తి లేని స్వభావం, అలాగే అహంకారం, మూఢత్వం ఇవన్నీ కూడా వెళ్ళిపోయి నైనా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటానికి నీ కృప దయచేయండి ప్రభా. మా హృదయాన్ని తృప్తితో నింపండి ప్రభా. మాలో అహంకారం లేకుండా ఎల్లప్పుడూ వినయంతో ఉండేలా మమ్మల్ని నడిపించండి. ఫరోలా కఠినంగా కాకుండా, ఇస్కరియోతు యూదాలా మూర్ఖంగా కాకుండా, అయా తండ్రి సౌలులా ప్రభాతాన్ని మూర్ఖంగా ప్రవర్తించకుండా, తండ్రినైనా నీ మాటకు విధేయత చూపే వారంగా మమ్మలను నిలబెట్టుమని అడుగుచున్నాం. నీవిచ్చిన వాక్యం మా హృదయంలో దాచుకొని అది 100 ఫలించేలా నీ కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మళ్ళీ ఏమైనా సరే నీకు ఆయాసకరం ఉంటే దాన్ని తొలగించి జ్ఞానంతో మమ్మల్ని నింపుమని అడుగుచున్నాం. కృప చూపండి, సహాయం చేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో విన్నపములను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.